Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. ఓకే, ఇప్పుడు ఎలానో ఉగాది వస్తుంది కొత్త. ఈ ఇయర్ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి చెప్తారు? ఈ సంవత్సరము వచ్చేటువంటి సంవత్సరం పేరు యాక్చువల్గా మనకు యుగాది అనేది రూపాంతరంగా మారి ఉగాది అయింది. యాక్చువల్గా యుగాది అది ఉగాదిగా మారింది. ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వ వసునామ సంవత్సరము. ఈ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు. సో ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది ఓవరాల్ సంవత్సరము అంటే, రవి అంటే రాజు, రాజకీయాలు, పబ్లిసిటీ, ఈ మూడు రవి కమాండ్ చేస్తాడు. అంటే ఈ సంవత్సరము బాగా 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 ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. దేశాలు ఉన్నాయి, అంటే దేశాల మధ్యన, రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణము, రాజుల మధ్యన వైరము, రాజులకు ప్రాణగండము, రాజులకు కారాగార వాసము, ప్రకృతి వైపరీత్యాలు, మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, సో అనుకోని ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు, అలాగే సునామీ హెచ్చరికలు, అలాగే నగరాల్లో విపరీతమైన వర్షపాతము, అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ. అలాగే వీటిలో పాజిటివ్ తీసుకుంటే ఆడవారికి విపరీతమైన రాజయోగము, అంటే ప్రాముఖ్యత అనేది ఈ సంవత్సరం ఆడవారికి పెరుగుతుంది. అలాగే 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్లు అంటే చనిపోవడము, అలాగే కన్ను లేదా చర్మానికి హార్ట్, లివరు సంబంధించినటువంటి ఏదైనా ఒక వైరస్ బాధించే అవకాశము. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. దీనికి కారణం షష్టగ్రహ కూటమి అని మీనరాశిలో ఏర్పడుతోంది. సో షష్టగ్రహ కూటమి 2019 డిసెంబర్లో ఏర్పడ్డప్పుడు మనకు కరోనా వచ్చింది. అలాగే ఈ సంవత్సరము మార్చ్ 30వ తేదీ 2025 సంవత్సరంలో మనకు మళ్ళీ షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది. సో దీనివల్ల సుమారు మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి వాళ్ళు చాలా చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఓవరాల్ సంవత్సర ఫలితము. సో నెక్స్ట్ మకర రాశి. గత 10 సంవత్సరాల నుండి మకర రాశి వారు పడుతున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. 7.5 సంవత్సరాల ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, న్యాయపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, అవివాహితులకు వివాహ యొక్క సూచనలు, సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, విదేశాల్లో ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు, అలాగే ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. కానీ ఒకే ఒక్క విషయం, భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి ఎడబాటు కనిపిస్తూ ఉంది. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, కోపాన్ని తగ్గించుకోండి. సో నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశికి 2వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది కాబట్టి ధన నష్టం అనేటువంటిది ఏర్పడబోతూ ఉంది. అతి పెద్ద ధన నష్టం మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు, భూములు కొన్నా, ఇండ్లు కొన్నా, లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా చాలా తీవ్రమైన ధన నష్టాన్ని మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. నలుపు రంగు కార్లకు, నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా కుంభరాశి జాతకులు సమస్యల నుండి బయటపడతారు. ఇక చివరిదైనటువంటి రాశి మీనరాశి. మీనరాశి వారికి జన్మంలో అంటే మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. సో చాలా సంచలనాలు ఉంటాయి. నెగిటివ్సే కనిపిస్తూ ఉన్నాయి, పాజిటివ్స్ ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఆర్థికంగా, న్యాయపరంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంచలనాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. కుటుంబంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, ఎడబాటుకు దారితీసే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో వారికి ప్రాణగండం కనిపిస్తూ ఉంది. సో చాలా చాలా సమస్యలు మీనరాశి వారు ఫేస్ చేసే అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.